దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చిన వారందరూ కూడా మీరు శుభవార్తలు వెంబడి శుభవార్తలు మాత్రమే విందురుగా. సంతుష్టిభరితమైనటువంటి వార్తల వెంబడి సంతుష్టిభరితమైన వార్తలు మాత్రమే విందురుగా. ఈ దినాన దేవుడు మనతో ఒక ప్రత్యేకమైన వ్యక్తుల ద్వారా మాట్లాడబోతున్నాడు. మనమందరము క్రిస్మస్ కాలంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అనగానే యేసుక్రీస్తు ప్రభులు వారితో పాటు అక్కడ మనకు అనేక మంది గుర్తుకొస్తారు. ఎవరెవరు గుర్తుకొస్తారో చెప్పండి క్రిస్మస్ కాలంలో? ఆ? ఎవరండి? కాపర్లు. ఇంకా ఎవరు గుర్తుకొస్తారు? ఇంకెవరైనా గుర్తున్నారా మీకు గుర్తుకొచ్చేవాళ్ళు? ఆ? జోసెఫ్ గారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎవరు గుర్తుకొస్తారు మీకు? మూలమే మర్చిపోయారు. మరియమ్మ తల్లి గారు. దేవునికి స్తోత్రం. ఆమె మరియమ్మ తల్లి గారు, ఎలిజబెత్ గారు, జకరియా గారు. వీరు ఎంత ప్రధానమైన పాత్రను పోషించారో ఇదన దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. లూకాస్ వార్తలో 1వ అధ్యాయంలో మరి దేవుని యొక్క దూత మరియమ్మ తల్లి గారిని దర్శించినప్పుడు మరియమ్మ తల్లి గారు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును 35వ వచనములో సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పి సువిశేషం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మాత్రము ఎక్కడ లేనటువంటి ప్రస్తావనను అక్కడ తన బంధువురాలు అని చెప్పండి, బంధువురాలు అని చెప్పి. మనం అందరం ఆత్మీయ బంధువులమే. దేవునికి స్తోత్రం. లాక్డౌన్ వల్ల దూరం అయిపోయాం కానీ యేసు రక్తం వల్ల మళ్ళీ కలిసిపోయాం. ఆమేన్. కాబట్టి మనం అందరం కూడా బంధువులమైతే అక్కడ బంధువురాలైనటువంటి యేసు ఎలిజబెతు తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గనక గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవునికి స్తోత్రం. అసలు మరియమ్మ తల్లికి నీ గర్భములో యేసుక్రీస్తు ప్రభులు వారు పుడుతున్నాడు, అది చాలక నీ బంధువురాలు గురించి ఎందుకు ప్రస్తావించాలి? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మాట చాలా ప్రత్యేకమైన మాట. దేవునికి స్తోత్రం. మందిర ప్రాంగణములు మీరు ఏది విన్నా అలక్ష్యము చేయవద్దు, అశ్రద్ధ చేయవద్దు. దాని ద్వారా తూచా తప్పకుండా పాటించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదన అభిషేకం మనం చూస్తాం. ఆమె ఆ వెనువెంటనే కూడాను ఒక చక్కని మాట మరి దూత సెలవిస్తా ఉన్నాడు. ఆ మాట మనమందరం కూడా ఒక సెలవిద్దాం. మనమందరం కలిసి మాట చెప్దాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఎప్పుడైనా నిరర్ధకం అయిపోయిందా? మీ జీవితంలో దేవుడు చెప్పిన మాట ఎప్పుడైనా నిరర్ధకం అయిపోయిందా? కాదు. మీ మాటలు నిరర్ధకము గాని భూమి ఆకాశాలు గతించినా ఆయన మాటలు గతించిపోవు. కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అసలు మరియమ్మ తల్లి వయసు ఎంతండి? 16 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉంటారు. ఎవరు? మరియమ్మ తల్లి, యోసేపు గారు. అప్పట్లో పెళ్ళి అలాగే అయ్యేవి. మన పిలుపుతో మొట్టమొదటిగా పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత మనం పిలిచిన వారితో, ప్రేమతో పిలిచిన వారితో పెళ్లి చేసుకోవాలి. ఏమేం? ఇప్పుడేమో పిలుపుతో కాదు, పిలిచిన వాళ్ళు అందరితో పెళ్లి చేసేసుకుంటున్నారు కదా. కాబట్టి ఆ పిలుపు, దేవుడు మరియమ్మ తల్లికి ఇచ్చినటువంటి పిలుపు, తన గర్భములో మరి దేవుని యొక్క కుమారుని యొక్క ఆ యొక్క జననము అనేటువంటిది ఒక పిలుపుగా తను తీసుకోవడము. అంతేకాకుండా కూడాను ఆ పిలుపుని అందుకున్న ఆమె దేవుని మాట నిర్ధకము కాకుండా ఆమె తిరిగి చెప్పిన జవాబు చాలా ప్రాముఖ్యమైనది. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. గాక అనండి. ఆమేన్. దేవుని వాక్కులు వెలువడుతుండగా మీరు ఆమేన్ అని చెప్పి ఎప్పుడైతే ఏకీపిస్తారో, మీరు కూడా మీ నోటి నుంచి ఎప్పుడైతే నీ మాట చెప్పున జరుగును గాక అని చెప్పి ఏకీపిస్తారో, దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. తెలుసు స్తోత్రం. ఆమె గాక అనగానే ఏమైందంటే దూత అక్కడి నుంచి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే దేవుని కార్యాలు నెరవేర్చడం కొరకు మీరు గాక అన్న వెంటనే దూతలు వెళ్ళి ఆ పనులు చేసుకోవడం కోసం ముందుకు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. మీరు గాక అనకపోతే కనుక దేతో అక్కడే ఆగిపోతాడు, తచ్చట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు అంటాడా గాక 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 అని చెప్పి. కాబట్టి ఇదేనా మీరు గాక అందురు గాక. ఆమె అన్న వెంటనే కూడా నిశ్చయంగా ఆ దూత అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా వెంటనే ఆ దినముల్లో మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళిందంట. దేవుని మాట వచ్చిన వెంటనే లేట్ చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘానికి రండి అని చెప్పి పిలిస్తే లేట్ చేయకుండా నాకు వద్దులేండి, కాటికి కాలు చాపిన తర్వాత వస్తాను నేను అని చెప్పి అన్నామా? కాదు కదా. వెంటనే వచ్చేయడం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ వెంటనే ఎక్కడికి వెళ్ళిందండి? ఏ ప్రదేశానికి వెళ్ళింది?
ఏ ప్రదేశానికి వెళ్ళింది? యూదా అని చెప్పండి. యూదా అని అంటే ఏంటి? స్తుతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాటైనా ఆశ్చర్యం కలిగించినా, విడ్డూరంగా ఉన్నా, మనం మాత్రము స్తుతించుకుంటా ఉన్నతమైన శిఖరాలకు మనము మరి చేరుకొందుము గాక. ఎందుకంటే దేవుణ్ణి ఉన్నతమైన శిఖరాల మీద ఆరాధించేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆమె అక్కడ ఉన్నతమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే అక్కడ ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగింది. ఎవరింట్లోకి వెళ్ళిందండి ఆవిడ? జకరియా గారి ఇంట్లోకి ప్రవేశించి ఎలిజబెత్ గారికి ఏం చేసింది? వందనం. దేవునికి స్తోత్రం. ఇదే ప్రాంగణములో దగ్గరగా ఒక 16 సంవత్సరాల క్రితం ఒక ఆఫ్రికా నుంచి ఒక ప్రాఫిట్ గారు డైవిజన్లు వచ్చారు. అందరూ బయటికి వెళ్తా ఉంటే ఏమంటా ఉన్నారంటే అందరూ వందనం 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 అంటున్నారు. ఆయన అంటున్నాడు, నేను అక్కడ బయట నిలబడి అందరికి వందనాలు చెప్తా ఉంటే అందరూ ఏంటంటే వందనమే అడుగుతున్నారు మిమ్మల్ని అంటున్నాడు. ఆయన వందనానికి ఏమనుకున్నాడు? వందనం అనుకున్నాడు ఆయన కదా. కాబట్టి వందిరం కాదు, వందనం. దేవునికి స్తోత్రం. కాబట్టి వందన సమర్పణ వినిన వెంటనే దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మీరందరూ వందనాలు చెప్తున్నారో లేదో గాని తప్పకుండా మనం వందన సమర్పణ చేయుదుముగా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం అని ఎందుకు అంటాము? ఎందుకు అనాలి అసలు అనంటే గనక, నిన్ను నన్ను కలిపిన దేవుడు 40 వారాల తర్వాత, లాక్డౌన్ తర్వాత సంఘాన్ని తెరిచిన దేవునికి స్తోత్రం అని వందనము సమర్పణ చేసిన వెంటనే దేవుడు సంతుష్టి భరితమైన ఆశీర్వాదం ఇస్తాడు. మన కొరకు అక్కడ ఏది పొందుపరిచాడో వెంటనే బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంతే కదండి. మనం హలో అంటే అవతల బోలో అంటాం, కానీ ప్రైజ్ ద లార్డ్ అంటే భలేగా ఉంటుంది కదా. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధిలో మన వందన సమర్పణ ఎంత గొప్ప కార్యం చేస్తుందంటే, ఆ ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే, అందరూ చెప్పండి వినగానే అనగానే, ఈ దినాన మీరొక్కలే కాదు, మీ గర్భములో ఉండేటువంటి శిశువు, మీ యొక్క పిల్లల ద్వారా పిల్లల ద్వారా పిల్లల ద్వారా పిల్లల 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 ద్వారా రాబోయే కలగబోయే శిశువులు కూడా ఈ వందన సమర్పణ వింటారా? హో ఆమేన్. కాబట్టి ఆ వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు ఏం చేసిందంట? సాధారణంగా గర్భిణులు చాలా మంది ఉండుంటారు కదా. మీరు గర్భంలో శిశువు గిరిగిండాలు తిరుగుతాడు, కానీ గంతులు ఎప్పుడైనా చూడడం చూసారా మీరు? గంతులేసి ఉంటే కనుక అప్పుడే డెలివరీ అయిపోయేది కదా. కాదు, ఏం చేశారంట? గిరిగిండాలు తిరగలేదు, అటు ఇటు తిరగలేదు, కానీ ఏం చేసిందంటే గంతులు వేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పూర్ణులు గంతులు వేస్తే అపచారం అనుకునేటువంటి ఈ యొక్క ఆఖరి దినాల్లో మనం ఉన్నాము. కానీ దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, దేవుని యొక్క శుభవచనము పరిశుద్ధుల ద్వారా విన్నప్పుడు, ఆ ఆత్మ ద్వారా మనము ఆత్మలో గంతులు వేసేటువంటి బలమైన స్థితిలోని దేవుడు తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బెగ్గరగా ఇట్లనండి. దేవునికి స్తోత్రం. ఒక్క వందన సమర్పణ ఏం చేసింది? పరిశుద్ధాత్మతో నింపేసింది. దేవునికి స్తోత్రం. కొంతమంది మూడు బాగలేకపోతే మనం పలకరించాం, మూడు బాగుంటేనే పలకరిస్తాం. ఈ దినాన్ని అందుకోసమే మన జీవితాలు ఎప్పుడు కూడా మన భావోద్రేకాల బట్టి మనం ప్రసరించకూడదు. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నాట్ బై ఫీలింగ్. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, కానీ మూడులు మాడిపోవడం మూలంగా జీవించాడు. దేవునికి స్తోత్రం. మూడు ఎలాగున్నా, మనకి ఏది ఎక్కడ మాడిపోయినా, మనం మాత్రం ఆత్మ దేవుడు ఏది చెప్తాడో అది మాత్రమే పలుకుదుముగాక, అది మాత్రమే మాట్లాడదుముగాక. ఎందుకంటే మన ఆత్మ ఉన్నాము, మనలో ఉన్న ఆత్మ దేవుడు ఇచ్చింది చెప్తేనే గనక మన జీవితం అటువైపు పురోభివృద్ధిని సాధించింది. ఎందుకంటే మూడు ప్రకారం మాట్లాడుకుంటా వెళ్ళిపోతే గనక, మూడు మాడిపోమని చెప్తే మనం మాడిపోతాం. కానీ మనము ఆత్మ ప్రకారం అయితే గనక ఆత్మ పురోభివృద్ధి పరంగా మాట్లాడదు. ఎందుకంటే ఎటువైపు మాట్లాడతామో అటువైపు మనం వెళ్తాం గనక. ఆ వందన సమర్పణ విన్న వెంటనే మరి ఆ యొక్క ఎవరు ప్రవచించడం మొదలు పెట్టారండి? ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండి ఏం ప్రవచనం చేసింది తెలుసా? ఆ ప్రవచనము, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా ఎదుగు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనం నా చెవిని వినగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసెను అని చెప్పి మరొకసారి నొక్కి వర్తమానిస్తుంది. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గానుక నమ్మిన ఆమె ధన్యురాలు. అప్పుడు మరియా, అయితే ఎలిజబెత్ ఒక పల్లెకి ఒక మాట అన్నదా? ఏమంటారుగా మనం అని చెప్పారు. అన్న వెంటనే
ఆవిడకి ఏమొచ్చేస్తుంది? పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే ఏమొచ్చింది? ఇంకా ఆవిడ చల్లకబురు చెప్పిందా? చెప్పలేదు. నేను గర్భంతో నిండుదలను ఇలాగ దూత వచ్చి చెప్పింది, లేకపోతే ఆమె మరి ఇలాగ ఉన్నదని విశేషం ఏ ముచ్చట్లు మాట్లాడుకోకముందే పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నారు. ఏమే మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్న ముందు పరిశుద్ధాత్మ మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయన పరిశుద్ధాత్మలు కలిసి నేను మాట్లాడుతున్న అవకాశం ఇచ్చారు. మీ మాటలే ముంచేస్తున్నారు కదా. అందుకోసం ఆత్మను ఆర్పేయాలా, వెలిగించాలి. కాబట్టి ఆత్మను ఆర్పకపోతే మన ఆత్మను ఆర్పుకుంటున్నాము. రాబోయే దినాల్లో జీవిస్తుంది కదా. రాబోయే దినాల్లో మీరు మాట్లాడుతుంటే మీరు మీరు పలకరించిన వెంటనే వందల సమర్పణ చేసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకంగా అవతల వ్యక్తితో మాట్లాడతాడు. అవతల వ్యక్తి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రవచనమే 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 పరిశుద్ధాత్మ పూర్ణమే కాబోతున్నాం. మీరు వరకు అడిగా చెప్పలు కొడతా ఉంది ప్రభు. అటువంటి బలమైనటువంటి ఆత్మ పూర్ణమైనటువంటి దినముల్లో మమ్మల్ని నడిపించమని చెప్పి దేవుని ఆత్మ అనుసారంగా నడిచి బలమైన జీవితం దయచేయమని దేవుని అడుగుతాం. దేవునికి స్తోత్రం. ఆ వెంటనే మరియమ్మ తల్లి నిశ్చయంగా ఆయన మాట్లాడుతుంది. కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేస్తుంది కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ ఆయన నామము ఈరోజు మీరు అన్న మాట మీ పరిస్థితులు మార్చేస్తుంది, మీ స్థితిగతులు మార్చేస్తుంది. ఆయన తన బాహువుతో పరాక్రమ చూపెను, వారి హృదయంలో ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనుని బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించిన. నాతో పాటు ఈ మాట చెప్పండి. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను. ఆకలి కొన్న వారికి మంచి పదార్థములు. దేవునికి స్తోత్రం. మొన్న వర్షం పడింది. ఎక్కడ పడింది? మైసూరులో మాత్రమే పడింది. దేవునికి స్తోత్రం. మీకు ఎక్కడైనా పడిందా? లేదు. ఇదేందబ్బా ఇక్కడ పడింది అని అంటే కనుక దేవుడు ఎక్కడ ఆకలి ఉందో అక్కడే మరి కొమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన మనం ఎడారుల్లో వర్షాలు పడకపోవడం కలిగిన కారణం ఏంటంటే ఎడారుల్లో సస్యశ్యామలత లేదు, హరితవంతమైనటువంటి స్థితి లేదు. ఎక్కడ హరితం ఉందో ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ హరితము కింద ఆకులు, అలములు, జంతువులు, పక్షులు మరి అనేకమై ఎదురు చూస్తూ ఉంటే ఆకలితో వర్షము రావాలా 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 అని చెప్పి అందుకోసమే ఆ వర్షాన్ని దేవుడు అక్కడే కురిపిస్తాడు, ఎడారులో కురిపించాడు. దేవుని స్తోత్రం. ఎడారులు ఎడారైపోవడానికి సస్యశ్యామలమైనటువంటి హరితవంతమైన ప్రదేశాలు ఇంకా సస్యశ్యామలంగా హరితంగా ప్రకాశించడం కలిగిన కారణము ఆకలి. ఆకలి దప్పులు దేవుని యొక్క మహాకృపా వరం. దేవునికి స్తోత్రం. హంగర్ అండ్ థర్స్ట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఆమేన్. ఆకలి వేయట్లేదు అంటే కనుక మీ జీవితంలో ఏదో తక్కువైపోయిందని చెప్పి అర్థం. ఇది నా ఆకలి కొనివానికే ఆ ఆహారాన్ని దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకోసమే జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడి వారు దాని ఫలాన్ని తింటారు. దేవునికి స్తోత్రం. ఆఫ్రికా ఖండంలో ఉగాండా అనేటువంటి ప్రాంతంలో 5 దినాలు సభలైనాయి. 5 రోజులు ఉపవాసం చేస్తారు. కటిక ఉపవాసంతో ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత బలమైన సభ అయిన తర్వాత అక్కడ ఆఫ్రికాలో దయ్యాలు వేరు, ఇండియా దయ్యాలు వేరు, అమెరికా దయ్యాలు వేరు, ఆసియా దయ్యాలు వేరు. కాబట్టి కొన్ని లాతొంక బూత్ బాతొంస నైమా అంత అంటారు కదా. ఆ దయ్యాలు అన్ని వదిలిపోయిన తర్వాత మీకు డెలివరెన్స్లో ఎవరైనా మీరు డెలివరెన్స్ చేసిన తర్వాత మీకు సంపూర్తిగా ఆ దయ్యాలు పోయాయి అన్న దానికి నిదర్శనం, ఒక నిదర్శనం అంటే మీకు బాగా ఆకలేస్తుంది. ఏమే కాబట్టి ఆ రోజు మరి 5 రోజులు అయిపోయిన తర్వాత మంచిగా 5 దినాలు ఉపవాసం అయిన తర్వాత ఆకలి వేసేసింది. ఆ రోజు పాస్టర్ గారికి ఏమంటే ఆకలేస్తుంది, మరి ఫాస్టింగ్ అయిపోయింది కదా, ఫీస్టింగ్లోకి వెళ్దాం అంటే ఇంకేంటండి అందరూ అయిపోయారు, మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు, అందరికీ కూడాను మొక్కలే మిగిలినాయి అన్నాడు. దేవుని స్తోత్రం. సరే రోడ్డు మీదకి వెళ్దాం, ఏదో దొరుకుతుంది కదా అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఏదో ఫ్రై చేస్తా ఉన్నాడు. రోడ్డు మీద ఫ్రై చేస్తుంటే పాస్టర్ గారు తీసుకోండి బాగుంటుందని చెప్పి ఆయన ఇస్తా ఉంటే అసలే ఆకలితో ఉన్నాం, ఆవురవరు మరి తినేస్తా ఉంటే కరకరలాడుతుంది, భలేగా ఉంది, ఇదేంటారు బాబు మంచి టేస్ట్ ఉంది అనేసరికి తినేసిన తర్వాత ఏం తింటున్నామో చూడకుండా తినేసిన తర్వాత ఆ తర్వాత చూస్తేమో ఆ యొక్క ఫ్రై చేసే ఆయన వెనకాతల ఆ యొక్క అడవుల్లోకి పొదల్లోకి వెళ్ళి అక్కడేమి ఇలా పట్టుకుని ఇచ్చి నూనెలో వేసేస్తున్నాడు. ఇలా ఏంటంటే గ్రాస్ హోపర్స్. ఏంటండి అవి? గ్రాస్ హోపర్స్ అంటే తెలుగులో ఏమంటారు?
బాప్తిజం ఇచ్చి గారు యోహాను యొక్క ఆహారం ఏంటండి? మిడతలు. మిడతలు వేసేస్తున్నాడు అలాగ ఊరకే కూడా అలాగ ఫ్రై చేసేస్తున్నాడు. నేను ఇచ్చేస్తున్నాను, నేను తినేస్తున్నా. ఆవులు మంది నవ్వేస్తున్నాను నేను ఏకంగా కూడాను. అబ్బా! మిడతలు ఏ మాత్రం టేస్ట్ అండి. మళ్ళీ కొంచెం జర్ర ఆ యొక్క మరి ఎందులో హనీలో ముంచి మరి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఇచ్చి యోహాను గారి యొక్క ఆహారం ఏంటండి? మిడతలు, అడవి. మీరు మిడతలు తప్పకుండా తిందురుగాక. నేనేమన్నా బొద్దింకలు తినమన్నానా? ఎందుకలాగా అసహించుకుంటున్నారు మీరు? కాబట్టి మిడతలు ఇమ్యూన్ సిస్టమ్ భలే పెంచేస్తాయి. దేవునికి స్తోత్రం. ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన ఈ రోజుల్లో మిడతలు బాగా తిందుముగాక. ఆమేన్. అయితే అప్పటి నుంచి ఎప్పుడు ఆఫ్రికా వెళ్ళినా ఆ మిడతలు మాత్రం వదలట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆకలిగా ఉన్నప్పుడు దొరికింది కదా! దేవునికి స్తోత్రం. ఎవరికైనా కూడా ఇష్టం లేని ఆహారం పెట్టాలంటే మార్చేయండి శుభ్రంగా కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్చి 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 ఇవ్వకుండా ఆ యొక్క కాకరకాయ పెడితే వెంటనే తినేస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆకలి గురిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరిచాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడా అని చెప్పి 400 సంవత్సరాల సైలెన్స్ ఉంది. ఆఖరి ప్రవక్త దగ్గర నుంచి ఈ యొక్క మరి నూతన నిబంధన ప్రారంభం వరకు కూడా ఆ 400 సైలెన్స్ లో అందరూ ఎదురు చూస్తున్నప్పుడు ఆకలితో ఉన్న వారికి మంచిగా దేవుడు వడ్డించేశాడు. కాబట్టి దిన ఆ వందన సమర్పణ వినగానే ఎలిజబెత్ ప్రవచించేసింది. ఆకలితో ఉన్నది ఆమె. ఆ వందన సమర్పణలో ఉన్నటువంటి అభిషిక్త స్థితి వినగానే మరియమ్మ తల్లి కూడా ప్రవచించడం మొదలు పెట్టేసింది. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా జకరియా గారు వంతు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన అస్సలు ఆగలేడు. ఆ టాబ్లెట్ మీద, ఏ టాబ్లెట్? పలక మీద మరి ఆయన పేరు ఏం పెడదామని చెప్పి అనుకుంటే కనుక పలక మీద రాశాడు. టాబ్లెట్ మీద, ట్యాబ్ మీద. అప్పుడు ఐఫోన్ ట్యాబ్ ఉందేమో మరి. దేవుని స్తోత్రం. యాపిల్ ట్యాబ్ ఉందో, శాంసంగ్ ట్యాబ్ ఉందో అప్పట్లో కదా. కాబట్టి ఆ ట్యాబ్ మీద ఏమని రాశాడు అతడు? ఆ వ్రాత పలక మీద, ట్యాబ్ మీద టెమ్ అని చెప్పి వారి పేరు యోహాన్ అని చెప్పి రాశాడు. 63వ వచనం. అందుకు వారు ఆశ్చర్యపడిపోయి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాటలాడ సాగెను. ఆమేన్. ఎందుకు? దేవుడు చెప్పిన మాటను దేవుడు చెప్పినట్టుగా మీరు చేసుకుంటా, రాసుకుంటా, వేసుకుంటా వెళ్తే మీ నోర్లు కూడా తెరవబడిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సార్లు మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడలేకపోయారేమో, మాట్లాడవలసింది కాక మాట్లాడకూడనిది మాట్లాడారేమో. ఈ దినం ఎప్పుడైతే దేవుని మాటను తూచా తప్పకుండా పాటిస్తారో మీ నోర్లు తెరిచిపోదును గాక, మీ నాలుకలు సడలిపోదును గాక, దేవుణ్ణి స్తుతించే మాటగా ప్రతి మాట ఉందును గాక. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ భయము కలిగిందంట. దేవునికి స్తోత్రం. ఈ దినమున యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జనన సువిశేషం ప్రపంచమంతటా వింటా ఉంది. కానీ ఈ ముగ్గురిని పట్టించుకోలేదేమో. మరియమ్మ తల్లి, ఎలిజబెత్, జకరియా గారు. ఈ ముగ్గురు యొక్క మాటల ద్వారా దేవుడు వారి జీవితాలను ప్రభావితం చేశారు. వారు చెప్పిన ఒక్కొక్క మాట కూడాను ఎంత శక్తివంతమైందంటే, ఆయన జకరియా గారు పరిశుద్ధాత్మ పూర్ణుడే. అందు చెప్పండి, పరిశుద్ధాత్మ పూర్ణుడే అని. పరిశుద్ధాత్మ పూర్ణుడే ఇట్లు ప్రవచించను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసిన తన సేవకుడైన దావీదు వంశమును మన కొరకు రక్షణ శృంగముగాను, అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసిన దీన్ని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకై మనము శత్రువుల చేత నుంచి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధి పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను అంటూ ఆయన శిశువుకి అంటున్నాడు, నీవు సర్వోన్నతుని యొక్క ప్రవక్తమనబడుదువు. మన దేవుని వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణార్థమనగా అనుగ్రహించినట్టు ఆయన మార్గములను సిద్ధపరచడం నీవు ప్రభునకు ముందుగా నడుతువు. అరణ్యములో స్వరము. ఎవరి గురించి అన్నాడు ఆయన? బాప్తిజం ఇచ్చు యోహాను గురించి. బాప్తిజం ఇచ్చు యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారికి మార్గము సరళము చేసేటువంటి వ్యక్తిగా దేవుడు మలుచుకున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ, ఆయన ఎటువంటి వాడంటే కనుక స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కన్నా గొప్ప
గొప్పవాడు ఎవరు కూడా లేడని చెప్పి మత్తాయి సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన నొక్కి వక్కానించాడు. అయితే దేవుని రాజ్యములో ఎవరైతే అల్పుడై ఉన్నవాడో వారు బాప్తిస్మిచ్చి యోహాను కన్నా గొప్పవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని రాజ్యంలో మీరు ఉన్నారా? ఆమె చెప్పండి. మరి మనకి ఎక్కడ ఉన్నారో అనుకోవాలి మరి కదా. కాబట్టి దేవుని రాజ్యంలో ఉంటే మీరు లాస్ట్, నేను ఇంతే నేను అంతే అనుకుంటే మీలో లాస్ట్ ఎవరు? వాళ్ళు బాప్తిజం ఇచ్చి యోహాను కన్నా గొప్పవాళ్ళు అంట. దేవునికి స్తోత్రం. కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహానే స్త్రీలు కనినటువంటి వారిలో గొప్పవాడు. అటువంటిది ఆయన యొక్క తండ్రి గారు, తల్లి గారు, కసిను వీళ్ళందరూ కూడాను మరి ఆత్మతో నింపబడి ప్రవచనాత్మకంగా మలచబడితే మీ జీవితాల్లో కూడాను మీరు బాప్తిజం ఇచ్చి యోహాను కన్నా శ్రేష్ఠులు గనక మీ తల్లిదండ్రులు, మీ బిడ్డలు, మీ కుటుంబీకులు, మీకున్నటువంటి బంధుమిత్రులు అందరూ కూడా ఆత్మ పూర్ణులై సంపూర్ణ రక్షణ జ్ఞానంలో ప్రసరించి ప్రవహించుదురుగాక. ఎందుకంటే కనుక మీరు కూడా బాప్తిజం ఇచ్చి యోహాను కన్నా మెన్నైనటువంటి. ఎందుకంటే కనుక ప్రభువు రాకడ కొరకు మనము అనేక మందిని ఆయత్తపరచువారుగా ఉన్నాము. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ అవును ప్రభు నన్ను సిద్ధపరచుకో, అనేక మందిని మీ కొరకు ద్వారము తెరిచే వారుగా, మార్గాలు సరళం చేసేవారుగా. బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగైతే అరణ్యములో త్రోవను కలగజేశాడు, అలాగే నన్ను కూడా త్రోవ కలగజేసేవాడుగా వాడుకో అని చెప్పి దేవుడిని అడుగుదాం. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మనతో ఒకటే మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మ పూర్ణముగా మాట్లాడుతున్నావా? నీ శరీర పూర్ణముగా మాట్లాడుతున్నావా? దేవుడు నీతో ప్రవచనాత్మకంగా పలుక్కుంటా, ఒలుక్కుంటా అనేకమైన మాటలు చెప్తా ఉన్నాడు. ఇదన అట్టి రీతిగా ఆ బాప్తిజం ఇచ్చి యోహాను గారిని ప్రవచనాత్మకంగా పలకడం వలన వారు ఎలాగో పెంచారేమో కానీ మొత్తానికి ఆ ప్రవచనాలు మాత్రము వారి మీద పనిచేసినాయి. ఇదన్న మీ బిడ్డల మీద, మీ కుటుంబం మీద, మీ కుటుంబీకుల మీద శుభప్రదమైనటువంటి ప్రవచనమును మనం పలుకుదుమగాక. మన డాక్టర్లు, మన కుటుంబీకులు, మన వాస్తవికంగా ఎవరేం చెప్తున్నారో అది మనము కాదు. మనము ఏది ప్రవచనాత్మకంగా దేవుడు సెలవిస్తున్నాడు అదే మనము. కాబట్టి ఆయన అంటున్నాడు, శిశువు ఎదిగి ఆత్మయంబు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. ఈ దినమున శిశువు ఎలాగ ఎదుగుతాడు తెలుసా? ఆత్మలో మాత్రమే ఎదుగుతాడు. నీవు ఆత్మలో ఆ కార్యాన్ని చేస్తే, ఆత్మీయంగా నీవు మాట్లాడితే ఆత్మలో ఆ అద్భుత కార్యాన్ని మనం తప్పకుండా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి గర్భములో ఆయన్ని కన్నది. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రసవించిందేమో కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెలో ప్రసరించేంత వరకు కూడా ఆమెకు రక్షణ రాలేదు. She delivered Jesus, but Jesus delivered her from this world and sin. ఆమె కన్నది కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె యొక్క పాపాలు కానీ ఆమెను కూడాను ఆత్మలో కనేంత వరకు కూడా ఆమెకు విమోచన దొరకలేదు. ఈ దినమున తల్లి కదా అని గొప్పదని కాదు, బాప్తిజం ఇచ్చే యోహాను గారు కదా అని గొప్పని కాదు, దేవుని రాజ్యములో అల్పులైన వారు బాప్తిజం ఇచ్చే యోహాను కన్నా గొప్పవారు. ఈ దినన ఆ బాప్తిజం ఇచ్చే యోహానుకి తల్లి తండ్రి వృద్ధాప్యములో పిల్లలను కంటే, వృద్ధాప్యములో దేవుడి వాగ్దానం నెరవేరితే మన జీవితంలో కూడా ఆ వాగ్దానం లాంటి రీతిగా నెరవేరుతున్నది. దేవుడు ఈ దినమున లాక్డౌన్ తర్వాత మన అందరికీ ద్వారాలను తెరిచాడు. 40 వారాల తర్వాత సన్నిధిలోనికి, సంఘములోనికి శుక్రవారం దినమున ప్రసరించడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. నీ జీవితంలో ఏ మాట దేవుడు మాట్లాడాడో ప్రవచనాత్మకమైన పలుకులు నెరవేరిపోదురుగాక. ఏది నీ జీవితంలో దేవుడు పలికాడో అది నిరర్ధకము ఎన్నడూ కానే కాదు. దేవుడు నిన్ను నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించబోతున్నాడు.
దేవునికే థ్యాంక్ యూ హల్లెలూయా రబ రబ రదు రబ మాషి కొరబో రదర బ్రతటబు రబరదురు బ్రతటబు. దేవుడు ఆ ద్వారాలను తెరుస్తున్నాడు. అనేక మంది వీక్షిస్తున్న వారు, పాలు పంపులు పొందిన వారు, మీ జీవితాల్లో ఏవైతే మూసుకుపోయినాయి, జరగట్లేదు అనేటువంటి ద్వారాలను దేవుడు తెరుస్తున్నాడు. కాపారమ్మ శిఖరపట్టుతో అద్భుత కార్యాలను దేవుడు చేస్తున్నాడు. థ్యాంక్ యూ. మన జీవితాన్ని ఆయనకు అంకితం చేసేసి ఆయన ఆత్మానుసారంగా మలుచుకున్నాం. నా జీవితం నీ